హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కొందరికి తీవ్ర సంకటాన్ని తెచ్చిపెట్టాయి. ఏం చేయాలో, తమ ప్రతిజ్ఞలను ఎలా నెరవేర్చుకోవాలో అన్న సంశయంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే వారు చేసినది భీష్మ ప్రతిజ్ఞలు. అవేమిటో ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి, ఒకప్పుడు కాపు కమ్యూనిటీకి ఆరాధ్యుడిగా వెలిగిన ముద్రగడ పద్మనాభం గురించి మొదలు చెప్పుకుందాం. గతంలో కాపు కమ్యూనిటీతో పాటు ఇతర కమ్యూనిటీలకు కూడా ఎంతో గౌరవప్రదమైన వ్యక్తిగా చలామణి అయిన ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా తన చర్యలు, నిర్ణయాల కారణంగా అభాసుపాలవుతున్నారు. ఒకప్పుడు ఆయన నడుస్తుంటే వేలాది మంది ఆయన వెంట ఉండేవారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనా, ఆయన ప్రకటించే చర్య ఏదైనా తీవ్ర చర్చనీయాంశం అయ్యేది. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ఆయన వరుసగా చేస్తూ వస్తున్న తప్పుడు నిర్ణయాలు, తీసుకుంటున్న చర్యలు ఆయనను అపఖ్యాతి పాలు చేశాయి. అయినప్పటికీ ఆయన తన పంథాలను మార్చుకోలేదు సరికదా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచని చేరారు. అక్కడితో ఊరుకోకుండా పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కనుక ఈ ఎన్నికల్లో గెలిచినట్లయితే తాను తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని భీకర ప్రతిజ్ఞ చేశారు. దీంతో స్ఫూర్తి పొందారో ఏమో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా ఇలాంటి ప్రతిజ్ఞ చేశారు. పేరు మార్చుకుంటానని అనలేదు కానీ గుండు చేయించుకుంటానన్నారు. ఈ ఎన్నికల్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తిరిగి అధికారం చేపట్టకపోతే తాను గుండు చేయించుకుంటానని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ కీలక మంత్రిత్వ శాఖలు నిర్వర్తించిన అత్యంత సీనియర్ మంత్రి బొత్స గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి సవాళ్లు, ఇలాంటి ప్రతిజ్ఞలు చేసి ఉండలేదు. కానీ ఈసారి మాత్రం ఎందుకో ముద్రగడ పద్మనాభం బాటలో నడవాలనిపించిందో ఏమో కానీ ఆయన మాత్రం ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే గుండు చేయించుకుంటానన్నారు. ఇంకొక మంత్రి దాడిశెట్టి రాజా, ఈయన కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. తునిలో పోటీ చేస్తున్న తనకు 15,000 మెజార్టీ కనుక తగ్గినట్లయితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు ఆయన. ఫలితాలతో ఈ ముగ్గురికి దిమ్మ తిరిగినట్లయింది. ఒక ఆయన పేరు మార్చుకోవాలి, ఇంకొక ఆయన గుండు చేయించుకోవాలి, ఇంకొక వ్యక్తి ఏమో కంప్లీట్గా రాజకీయాలను వదిలేయాలి. సరే, ఈ ముగ్గురిని అలా ఉంచితే ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ పేరు శ్రీరెడ్డి. సంచలనాలకు నిలవుగా సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయిన ఈవిడ కొద్ది సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత తన వివాదాస్పద చర్యలు, అర్ధనగ్న ప్రదర్శనలు, ఎవరిపై ఎంత మాట పెడితే అంత మాట అనడం ద్వారా సభ్య సమాజానికి దూరమైంది. కానీ కొంతకాలంగా వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గట్టి మద్దతుదారుగా మారిన ఈవిడ ఈసారి ఎన్నికల్లో కనుక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే తాను నగ్న ప్రదర్శన చేస్తానని సవాల్ విసిరింది. ఇదేం సవాలు మనకు అర్థం కాదు కానీ ఒకసారి ముందు చెప్పుకున్న ముగ్గురు నేతల గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం తాను తన పేరును ముందు ప్రకటించినట్టుగానే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని, అందుకు అవసరమైన గెజిట్ నోటిఫికేషన్కు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నానని ప్రకటించారు. అంటే ఒక ఆయన తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటున్నారు అన్నమాట. ఇంకా మిగిలింది గుండు చేయించుకుంటానన్న బొత్స, రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న దాడిశెట్టి రాజా. మరి వారిద్దరూ కూడా ఆ వారి శపథాలను ఎప్పుడు నెరవేర్చుకుంటారో చూద్దాం. కానీ శ్రీరెడ్డికి మాత్రం సభ్య సమాజం తరపున ఒక చిన్న గమనిక, మిగతా వారి ప్రతిజ్ఞలో వేరు. మీరు మాత్రం దయచేసి ఈ ప్రతిజ్ఞ చేసినట్టుగా నగర ప్రదర్శన మాత్రం దిగద్దు. ఎందుకంటే ఈ సమాజం వాటిని హర్షించదు. అందువల్ల కనీసం మా ఇందు దయించి మీరు ఇలాంటి చర్యకు పాల్పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని సవినయంగా కోరుకుంటున్నాం అన్నట్లు ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పుకోవాలి. తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ద్వారా మనం ఒక ప్రమాదం నుంచి బయటపడ్డాం. అదేమిటంటే బుద్ధా వెంకన్న అనే ఒక తెలుగుదేశం మహానాయకుడు తన నాలుక తెగ్గోసుకునే మహత్కార్యాన్ని చూసే బాధ తప్పింది మనకి. ఎందుకంటే ఈ ఎన్నికలో కనుక అదేదో ఆరా సర్వే సంస్థ చెప్పినట్లుగా తెలుగుదేశం కనుక ఓడిపోయినట్లయితే, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కనుక ఓడిపోయినట్లయితే తన నాలుక తెగ్గోసుకుంటారని బుద్ధా వెంకన్న భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటికే ఆయనకు ఇలాంటిదే ఒక చరిత్ర ఉంది. మొన్నటి ఎన్నికలకు ముందు తనకు తెలుగుదేశం టికెట్ ఇవ్వాలని కోరుతూ డాక్టర్లతో రక్తం తీయించుకుని ఆ రక్తంతో తన ఇంటి గోడల మీద చంద్రన్న జిందాబాద్, జై తెలుగుదేశం అని స్వయంగా రాసిన ఘనుడైన ఆ ఘనకార్యాన్ని చూడలేకే అప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కనుక పొరపాటున ఇండియా కూటమి కనుక ఓడిపోయినట్లయితే మళ్ళీ బుద్ధా వెంకన్న అనంత పని చేసేవారు. తన నాలుకను బహిరంగంగా తెగ్గోసుకునేవారు. అలాంటి అగత్యాన్ని తప్పించినందుకు ఇండియా కూటమికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి.